హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీని. ఫ్రెండ్స్, అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మంచి మంచి కంటెంట్లతోటి డైలీ ఏదో ఒక వీడియో పెట్టి మీ అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తానని హామీ ఇస్తున్నా. ఫ్రెండ్స్, అందరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిఖిల్ టీంలో ఒకరికి సంచాలకులుగా ఉండేటటువంటి ఛాన్స్ ఇవ్వడం బిగ్ బాస్. సో దానికోసం నిఖిల్ డైరెక్ట్గా నిర్ణయం తీసుకోకుండా హౌస్లో అందరినీ తన ఫ్రెండ్స్ అందరినీ నిర్ణయం తీసుకొని తర్వాతే బిగ్ బాస్కి పృథ్వీ పేరు చెప్పడం చాలా బాగా నచ్చింది. ఎందుకో ఫ్రెండ్స్, సోనియా వెళ్ళిన తర్వాత నిఖిల్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. తనని డిస్టర్బ్ చేయడానికి సోనియా లేదు. సో ఇప్పుడు తన ఫోకస్ మొత్తం కూడా బిగ్ బాస్ హౌస్ పైన పెట్టి ఈరోజు చాలా బాగా ఆడిండు. ఎందుకంటే ఫస్ట్ ఎస్వి వెళ్ళి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను సంచాలకులుగా ఉంటాను, నాకు మంచి ఛాన్స్ కావాలని అడగడం. ఎమ్మటే పృథ్వీ, నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చారు, నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయినావు, యు ఆర్ ద నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ సంచాలకులు అని చెప్పడము. సో అలా పృథ్వీ చెప్పడం, అక్కడ వాళ్ళిద్దరూ ఎమోషన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే మళ్ళీ నిఖిల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరిద్దరు మాట్లాడుకున్నారు, బాగానే చేసిండ్రు. సో ఆదిత్య ఓం గారు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే తను కూడా ఒక సంచాలకులుగా ఉండాలని తను కూడా అనుకుంటాడు కదా. సో తన మైండ్లో ఏముందో తను కూడా ఒక అడిగి తన డెసిజన్ కూడా మనం తెలుసుకుందామని చెప్పి వెంటనే ఆదిత్య ఓం దగ్గరికి వెళ్ళి, అన్న చెప్పండి, మీరేమంటారు, మీ నిర్ణయం కూడా చెప్పండి అన్న అని చెప్పి ఆదిత్య ఓం మారడం. సో ఇలా ఒక్కొక్కరిని డైరెక్ట్గా అడిగి తన మైండ్లో ఏముందో వాళ్ళ మైండ్లో ఏముందో మొత్తం తెలుసుకొని లాస్ట్కి మంచి నిర్ణయం పృథ్వీకి సంచాలకులు ఇవ్వడం ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఉంది. అలాగే ఫ్రెండ్స్, నిఖిల్ ఈ వారంలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ నాగార్జున సార్ చెప్పిండు మనకి లాస్ట్ సండే రోజు వెళ్ళేటప్పుడు, ఈ వారం ఒక బిగ్ ట్విస్ట్ ఉండబోతుంది, మిడిల్ ఎలిమినేషన్ జరుగుతుంది హౌస్లో అని గుచ్చి లాస్ట్ ఒక పెద్ద బాంబు వేసిపోయింది నాగార్జున గారు. సో అది ఏంటంటే, ఈరోజు బుధవారం అయిపోయింది, మధ్యలో గురువారం, ఈ 2 రోజు నైట్లలో కంపల్సరీ ఒక బిగ్ ట్విస్ట్ ఉండబోతుంది. చెప్పలేం, రకరకాలు జరగచ్చు. ఒకటి, సడన్గా అర్ధరాత్రి సైరన్ మోగిచ్చి మీ హౌస్లో ఇంతమందికి ఓట్ తక్కువగా ఉండడం వల్ల మిమ్మల్ని ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మిడిల్ ఎలిమినేషన్ చేస్తున్నాం అని చెప్పి ట్విస్ట్ ఇవ్వచ్చు. లేదా ఒకరిని తీసుకొని వెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు, మళ్ళీ సాటర్డే ఒకరిని సండే ఒకరిని ఎలిమినేషన్ చేయొచ్చు. రకరకాలుగా జరగబోతుంది. అందరూ బాగా గమనించండి బిగ్ బాస్ హౌస్ని. ఇంకొకటి, ఈ వారంలో ప్రస్తుతం 3 డేంజర్ జోన్లోకి రావడం జరిగింది. ఒకరు ఆదిత్య ఓం గారు, తర్వాత నైనిక, తర్వాత మణికంఠ. చెప్పలేం, మణికంఠని తీసుకొని వెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు, లేదా నైనిక ఆదిత్య ఓంలని ఇద్దరిని సాటర్డే ఒకరిని సండే ఒకరిని ఎలిమినేషన్ చేసి బయటికి పంపచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా. సో అది కూడా నిర్ణయం తీసుకోవచ్చు. మనం అనుకున్న దానికంటే రకరకాలుగా జరుగుతుంది. నెక్స్ట్, మీకు నచ్చిన కంటెస్టెంట్కి ముందుగానే మీరే ఓట్లు వేసుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్ని మీరు హౌస్లో ఉంచుకోవడానికి ఇప్పుడే మనకి ఛాన్స్ ఫ్రెండ్స్. మళ్ళీ రాదు. ఇంకా తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ ఆదిత్య ఓము, మణికంఠ, నైనిక వీళ్ళల్లో డేంజర్ జోన్లో మరీ ఎక్కువగా నైనిక ఉంది, తర్వాత ఆదిత్య ఓం గారు ఉన్నారు. హౌస్ వాళ్ళ నిర్ణయం ప్రకారం ఎలిమినేషన్ కానీ జరిగితే ఖచ్చితంగా మణికంఠని ఖచ్చితంగా బయటికి పంపిస్తారు. మొన్న అందరూ అతను సేవ్ చేసిండ్రు, కానీ ఈసారి ఆ పప్పులు ఉడకవు హౌస్లో. ఖచ్చితంగా మణికంఠని బయటికి పంపిస్తారు. మళ్ళీ నైనికాకి ఎక్కువ పర్సెంట్ ఉంది. నైనికాకి 40% ఉంటే ఆదిత్య ఓం గారికి 60% ఉంది ఈ వారం మిడిల్ ఎలిమినేషన్ జరిగేదానికి. ఇది ఫ్రెండ్స్, ఇలా జరుగుతుంది. ఓకే, లాస్ట్కి ఇంకోటి, మళ్ళీ ఈ వీక్లో నబీల్ భాయ్ చాలా డల్ అయిపోయింది. ఈ వీక్లో నిఖిల్ బాగా పుంజుకున్నాడు. 100% తన గేమ్ తను ఆడుతుండు, అందరు డిసిజన్ తీసుకుంటుండు, సొంతంగా నిర్ణయం ఇవ్వకుండా.
అలా జరుగుతుంది. మళ్ళీ ఈ వీక్లో మనం ఎవరినైతే బాగా పొగిడినమో, నబీల్ని, సీతాని, వీళ్ళని పొగిడినమో వాళ్ళు మళ్ళీ ఈ వీక్ డల్ అయిపోయినారు. ఇంకా తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏముండబోతుందంటే, ఒకరినో ఇద్దరినో ఈ వారం ఎలిమినేషన్ చేస్తారు, మిగిలిన వాళ్ళు హౌస్లో ఉండరు. ఇప్పుడు మనకు హౌస్లో బయట నుంచి వచ్చే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. సో ఆ 8 మందిని వీళ్ళతో కాంటాక్ట్ చేయకుండా వేరువేరుగా 2 టీములు చేసి వీళ్ళకే ఫైటింగ్ పెట్టే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ హౌస్లో. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వర్సెస్ పాత మెంబర్స్ అందరికీ వీళ్ళకే గొడవలు పెట్టి ఒకరి మీద ఒకరు రెచ్చిపోయి ఒకరి గురించి ఒకరు తెలుసుకునేది. బయట నుంచి వచ్చే వాళ్ళంతా ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నోళ్ళే, వాళ్ళకి హౌస్ గురించి తెలుసు. మేము మీకంటే ముందు నుంచి మేము హౌస్లో ఉన్నాం, ఇప్పుడు మేమే మీకేం తగ్గమన్నట్టు వీళ్ళు ఉండడము, మొత్తం రకరకాలుగా ట్విస్టులు జరగబోతుంది. సో ఈ 3 days మాత్రం బిగ్ బాస్ చాలా బాగుంటుంది, అందరు చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇందులో మీకేమైనా నచ్చిన పాయింట్లు ఉంటే, లైక్ చేసే పాయింట్లు ఉంటే లైక్ చేసే వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన పాయింట్లు ఉంటే కింద కామెంట్ పెట్టి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటున్నాను. అలాగే మంచి కంటెంట్ తోటి రేపు నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.